హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇక్కడ చూడండి, మా పాప అయితే ఫస్ట్ టైం గుంత పొంగనాలు అయితే చేస్తుందన్నమాట. ఇవి వచ్చేసి నేను వేశాను, బట్ ఇక్కడ వచ్చేసి మా పాప అయితే వేస్తుంది. నేను వేస్తానని. ఎలా వస్తాయో చూడాలి. ఎంత స్లోగా పోర్ చేస్తుంది చూడండి. ఇప్పుడే గ్యాస్ మొత్తం రుద్ది క్లీన్ చేశానండి. మా పాప నవ్వుకుంటా ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. నాకైతే టెన్షన్ ఇంకా అస్సలు చెప్పలేనమాట టెన్షన్. సో ఇంకా ఇది వచ్చేసి లెఫ్ట్ ఓవర్ అనమాట, లెఫ్ట్ ఓవర్ కర్రీ. సో మటన్ స్టీవ్ అయితే చేశాను, మటన్ కర్రీ అయితే చేశాను. మటన్ కర్రీ అయితే చేసాము. ఇవి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం గుంత పొంగనాలు. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏం లేదండి, జస్ట్ ఆనియన్ మాత్రమే వేసాను. కర్రీ లీవ్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. బట్ మా పిల్లలు అన్నీ తీసి పడేస్తూ ఉంటారనమాట, అందుకని వేయలేదు. మరి బ్రేక్ఫాస్ట్లో మీరేం చేశారు కామెంట్ చేయండి. దోశ పిండి ఉంటే ఇంట్లో రెడీగా అస్సలు బ్రేక్ఫాస్ట్ టెన్షనే ఉండదు కదా. చాలా ఈజీగా పొంగనాలో దోశనో వేసుకోవచ్చు. మార్నింగ్ ఏం చేయాలి అన్న టెన్షన్ ఉండదన్నమాట. హడావిడి లేకుండా ఈజీగా అప్పటికప్పుడే పొంగనాలు కానీ దోశ కానీ చేసేసుకోవచ్చు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదండి, 10:30 అయ్యింది టైం అయితే. ఇంకా ఇది వచ్చేసి మీషోలో ఫ్యాబ్రిక్ తెప్పించుకున్నానని చూపించాను కదా, ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను కదా. సో డ్రెస్ స్టిచ్ చేయాలని అయితే ఆర్డర్ పెట్టానండి. బట్ ఇది వచ్చేసి 3 మీటర్స్ ఉందన్నమాట. నాకు బాటమ్కు 3 మీటర్స్ కావాలి, ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసి 1 మీటర్ కావాలి ఎక్స్ట్రాగా. సో ఇంకా 1 మీటర్ ఎక్కడ తెప్పించుకోవాలి, ఎక్కడైనా కర్నూలులో చూద్దామని వెయిట్ చేస్తున్నాను అనమాట. వెళ్ళాలి ఒకసారి. కర్నూలులో ఉన్నవారు ఎవరైనా చూస్తుంటే నాకు ఒక మంచి హోల్సేల్ ఫ్యాబ్రిక్ షాప్ అయితే కింద కామెంట్ చేయండి, అడ్రస్ పెట్టండి, ఓకేనా. సో ఇది వచ్చేసి చాలా బాగుందండి, సాటిన్ క్లాత్, అసలు పల్చగా లేదనమాట. సో చూడండి, చాలా బాగుంది క్లాత్ అయితే. ఇలాంటి క్లాత్ కావాలి, బట్ కర్నూలులో ఎక్కడ దొరుకుతుందో తెలియదండి నాకు. సో ఎవరైనా కర్నూలు వాసులు చూస్తుంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి. షాప్ అడ్రస్ అయితే నాకు కింద కామెంట్లో పెట్టేసేయండి, ఓకేనా. ఆ తర్వాత ఈ డ్రెస్ నేను స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఇప్పుడే జస్ట్ బక్రీద్ షాపింగ్ అయితే చేసుకొచ్చామండి. అంటే ఎక్కువగా ఏం కాదు, జస్ట్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్లాక్ లబ్బర్స్ ఉంటాయి కదా, అవన్నమాట. నెక్స్ట్ చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి, చూపిస్తాను ఓపెన్ చేసి. ఇంకా ఇది వచ్చేసి మా పాప రింగ్ తీసుకుంది. ఇవి వచ్చేసి క్లాత్ అంటే బట్టలు డ్రెస్సెస్ స్టిచ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి కదా. సో నావైతే ఓల్డ్వి పోయినాయి అవి, అందుకనే తీసుకున్నాను. ఇది చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి క్లిప్స్. నేను ఒక 2 క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి రబ్బర్ బ్యాండ్స్ అనమాట, మా పాప చేతికి వేసుకోవడానికి తీసుకుంది. ఇంకా ఇవి వచ్చేసి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ 100 రూపీస్ అండి ఇవి. సో చూసారా, ఇప్పుడు ఇంకా పండగ ఉంది కదా, అందుకని అస్సలు తగ్గించట్లేదు అనమాట రేట్లు కూడా. ఇంకో క్లిప్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇంకో జత బ్యాంగిల్స్ అనమాట. సో అసలు కలర్ చూడగానే నాకు చాలా నచ్చేసింది, అందుకనే ఇది కూడా తీసుకున్నాను. ఇంకా ఇవి కూడా 100 రూపీస్ అండి. ఇంకా ఇది వచ్చేసి 60 రూపీస్, ఇది వచ్చేసి 40 రూపీస్ అంట. అండ్ ఇది వచ్చేసి ఒకటి 10 రూపీస్, అంటే 2 కలిపి 20 రూపీస్ అనమాట. ఇంకా ఇది 20 రూపీస్ అంట రింగ్. ఇది కూడా మేబీ 10 or 15 ఉంటుందండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మాత్రం
250 అని చెప్పారు, 200కి ఇచ్చారు. ఈ లాకెట్ వచ్చేసి గ్యారంటీది అని చెప్పారనమాట. ఇంకా ఈ బీడ్స్ రౌండ్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ కలర్ అయితే పోతుందని చెప్పారు, హాట్ వాటర్లో వేయకూడదని. సో ఇక్కడ చూడండి ఇలా ఉంది ఇది. సో దీని కాస్ట్ ఎంత పడొచ్చండి నాకు కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో ఇలా ఉందన్నమాట ఓవరాల్ లుక్ అయితే. మేబీ ఎక్కువ షార్ట్గా కూడా రాదు, అలాగే ఎక్కువ లాంగ్గా కూడా ఉండదు, ఇది మీడియంలో ఉంటుంది. సో ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ మామిడికాయ పచ్చడి అయితే చేస్తున్నారండి. సో నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం అయితే కలిసి చేస్తున్నాం అనమాట. అంటే ఫస్ట్ టైం ఓన్గా మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నాము. ఎలా ఉంటుందో ఎలా లేదో తెలియదు కానీ అసలు ఇంగ్రీడియంట్స్ అన్నీ మా మేనత్తతో కనుక్కొని ఎంత క్వాంటిటీలో వేయాలి అని మొత్తం కనుక్కొని దాని ప్రకారం అయితే వేస్తున్నాము. సో వేసిన తర్వాత చాలా బాగుందండి. మేము ఇక్కడ పచ్చడి మామిడికాయలు అయితే తీసుకోలేదు, అవి బెంగళూరు పండ్లు ఉంటాయి కదా, తోతపరి అంటారు, బెంగళూరు పళ్ళు అంటారు. సో అవి దాంతో వేసాము, చాలా బాగుంది. అవి పచ్చడి కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయండి, అస్సలు తినలేమన్నమాట. ఇంకా ఇదైతే చాలా బాగుంది. సో ఎలా వస్తుందో అనుకున్నాం కానీ భయపడ్డాము, ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, అందుకని భయం వేసింది ఎలా వస్తుందో ఏమో అని. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఏం లేదులే బాగా వస్తుంది అని వేసేసారు. నేను వేస్తా ఇయ్యను, అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసి ఇచ్చాను, ఇంకా మా ఆయన అయితే వేశారు. ఇంకా అలాగే మేము డోన్కి వెళ్ళామన్నమాట మా హస్బెండ్ వాళ్ళ మా అత్త వాళ్ళ ఇంటికి. అంటే డోన్‌లో ఉంటారనమాట కొత్తపల్లిలో. సో అక్కడ వెళ్ళామనమాట. అక్కడ కూడా ఇంకా మా అక్క, బావ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అనమాట, వాళ్ళు కూడా వేయించుకున్నారు. తీసుకెళ్ళాము మేము వేసిన పచ్చడి కొంచెం ఎలా ఉంటుందో చూపిద్దామని. సో చాలా బాగుంది, మాకు కూడా పెట్టండి, మాకు కూడా పెట్టండి అన్నారు. ఇంకా అక్కడ కూడా పెట్టారనమాట మా హస్బెండ్. అది కూడా వీడియో నేను ఇందులోనే అప్లోడ్ చేశాను. సో అది కూడా చూసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు ఓకేనా, అప్పుడే వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో ఇంకా అలాగే ఒక అస్సలు వీడియోస్ పెట్టడానికి అస్సలు టైం అయితే నాకు దొరకట్లేదండి నిజంగా. ఇంకా ఊరు వెళ్ళామా, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చాము. ఆ తర్వాత మొత్తం ఇంకా 1 మంత్ వెళ్ళాను కదా, సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకునే లోపే ఇంకా 2-3 డేస్ పట్టింది. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళామన్నమాట, డోన్కి అయితే వెళ్ళాము. సో అక్కడ ఒక 1 వీక్ ఉన్నామన్నమాట. సో అలా అస్సలు టైం అయితే నాకు దొరకట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మటన్ పచ్చడి అనమాట. జస్ట్ పావు కిలో మటన్తో అయితే ట్రై చేసాము. అంటే ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట మటన్ పచ్చడి. జస్ట్ ఇప్పుడే అండి చేసి చల్లారిన తర్వాత ఇందులో నిమ్మకాయ పిండేసి పెట్టేశాను అనమాట. ఇంకా 3 డేస్ అయితే ఇది ఊరాలి కదా, 3 డేస్ వరకు ఉంటుందో లేదో తెలియదు, ఓకేనా. అంటే అయిపోతుంది కదా, జస్ట్ పావు కేజీతో అయితే ట్రై చేసామన్నమాట ఫస్ట్. తర్వాత ఇది కనుక సక్సెస్ అయితే మళ్ళీ 1 కేజీ 2 కేజీలు తెచ్చి చేసి పెట్టుకోవడమే. అండ్ పీసెస్ కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయండి, అంటే ఎక్కువగా హాట్గా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయన్నమాట పీసెస్ అయితే. సో ఎలా ఉందో మళ్ళీ నేను మీకు 3 డేస్ తర్వాత అయితే చెప్తాను, ఓకేనా. సో అసలు స్మెల్ అయితే అద్దిపోతుందండి, నిజం అంటే చాలా బాగుంది. అండ్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. బట్ 3 డేస్ తర్వాత ఊరిన తర్వాత పచ్చడి ఇంకా బాగుంటుంది కదా, అసలు స్మెల్ అయితే చాలా సూపర్గా ఉందండి. జస్ట్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, టేస్ట్ కూడా అంత బాగుంది మరి. ఇంకా చూసారు కదా, పావు కిలో మటన్తో అయితే ఫస్ట్ టైమే ట్రై చేసామండి మటన్ పచ్చడి. ఎలా వస్తుందో అంటే ముందుగా ట్రయల్స్ అనమాట, అది బాగుంటే కనుక మళ్ళీ ఎక్కువ వేసుకోవచ్చు అని అయితే ట్రై చేసాం. అది కూడా బాగుంది, అది కూడా పెట్టుకోవాలి. ఇంకా చికెన్ పచ్చడి అలాగే మటన్ పచ్చడి బాగుంటాయి కదా, అన్నం పప్పులో సైడ్ డిష్ లాగా. సో ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ పెద్ద అన్న ఇల్లు అనమాట. సో ఇక్కడ కూడా ఇంకా మేము తీసుకువెళ్ళిన పచ్చడి వాళ్ళు ట్రై చేసి టేస్ట్ చేసి చాలా బాగుంది, పెట్టండి మాకు కూడా వేయండి అన్నారు. సో ఇంకా ఇక్కడ నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేది ఇచ్చాను ప్రిపేర్ చేసి, ఇంకా మా హస్బెండ్ అయితే వేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆవా పిండి అనమాట, ఆవాలు ఉంటాయి కదా, సో దాని పిండి అనమాట.
క్వాంటిటీ చూసి వేస్తున్నారు. మళ్ళీ ఎక్కువైతే ఏమైనా పాడైపోతుందేమో అని. చాలా అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉంది. మేము వేసుకున్నది కొద్దిగా తక్కువ ఉందనమాట క్వాంటిటీ. బట్ ఇది కొద్దిగా ఎక్కువ ఉంది కదా! సో, దాని ప్రకారం అయితే మెజర్ చేసి వేస్తున్నాము. మెంతి పిండి, ఆవపిండి అవి అన్నీ. ఇంకా ఇక్కడొచ్చేసి గార్లిక్. నేను స్టార్టింగ్ నుంచి పెట్టాలనుకున్నానండి. బట్ నాకు అంత టైం అయితే అస్సలు దొరకట్లేదు. అసలకి నాకు వ్లాగ్స్ చేయడానికి కూడా టైం దొరకట్లేదు. ఇంకా అందుకని అక్కడక్కడ కొద్దిగా అయితే నేను వీడియో షూట్ చేశాను. ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే నేను అస్సలు షూట్ చేయలేకపోయాననమాట. లే అంటే ఒకరు కావాలి కదా వీడియో షూట్ చేయడానికి. ఇంకా ట్రైపాడ్ అది పెట్టుకొని ఇంకా మొత్తం ఇంకా మొబైల్ ఫోన్ మొత్తం ఇంకా లాంగ్ అయిపోతుంది. అందుకని హీట్ ఎక్కిపోతుందనమాట మొబైల్. అందుకని ఇంకా నాకు షూట్ చేయడానికి వీడియో ఇలాంటి వ్లాగ్స్ ఒకరు అయితే కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇంకా ఏం చేస్తాం అందుకని ఇంకా నా వర్క్‌ని పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ నేనైతే ఫోన్ పట్టుకొని వ్లాగ్స్ అయితే షూట్ చేస్తున్నాను అక్కడక్కడ మధ్యలో. సో, ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే మొత్తం కలుపుతున్నారు. ఇంకా చెయ్యి మంటలేస్తుంది అంటున్నారనమాట. ఇంకంతా స్పైసెస్ ఉన్నాయి కదా అందులో చిల్లీ పౌడర్ అది. ఓకే అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేసుకోండి.